నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం। ముందుగా ముఖ్యాంశాలు। వ్యాపారవేత్తగా పారిశ్రామికవేత్తగా ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం రక్షణలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలి। కాకినాడ జిల్లా పర్యటనలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయిపాటి శైలజ। ప్రతిష్టాత్మకంగా జరిగే గణపతి నవరాత్రి ముగింపోత్సవాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి। నిమజ్జనోత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వరాదన్న కాకినాడ 3 టౌన్ సిఐ కేవి సత్యనారాయణ। జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో ప్రజల త్రాగునీటి అవసరాల కోసం 20 లక్షల రూపాయలతో మంచినీటి పథకాన్ని అందించిన ఎన్ఆర్ఐ రాజేష్ కల్లేపల్లి। లాంఛనంగా ప్రారంభించిన జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది మరియు రాజేష్ కుటుంబ సభ్యులు। ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు వేడుకలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలని కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కేవి సత్యనారాయణ కోరారు। కాకినాడ నగరంలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రులకు సంబంధించి ముగింపు ఉత్సవాలు నిమజ్జనోత్సవాల నేపథ్యంలో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు డిఎస్పీ మనీష్ దేవరాజ్ పార్టీ సూచనలతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ సినిమా రోడ్లో ఉన్న కోకనాడ అన్నదాన సమాజంలో కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కేవి సత్యనారాయణ కాకినాడ నగర గణేశోత్సవ సమితి సభ్యులతో కలిసి గణపతి మండపాల నిర్వాహకులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు మరియు నిమజ్జనోత్సవాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నియమాలను వారికి వివరించారు। ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ హైదరాబాద్ తరువాత అంతటి స్థాయిలో కాకినాడలో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని, ఉత్సవాలకు సంబంధించి పోలీస్ శాఖ తరపున అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని, మండపాల నిర్వాహకులు మితిమీరిన ఉత్సాహాలకు పోకుండా నిబంధనలను అనుసరిస్తూ ఊరేగింపు వేడుకలు జరుపుకోవాలని తెలిపారు। నగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులు దొడ్డి వీరేంద్ర మాట్లాడుతూ నిమజ్జనాలకు సంబంధించి నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య సారథ్యంలో క్రేన్లు నిమజ్జన స్థలాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వారు సూచించిన విధంగా నిమజ్జనాలు చేసి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఎస్ఐ విజయ్ కుమార్, ఏఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, సిబ్బంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। బాణసంతా కూడా వెళ్ళలేదు, అలాగే అన్ని కట్ చేస్తే నేను ఎలా సార్ చేసుకోవాలంటారు కాబట్టి నేను ఏదో చెప్పుకొని అక్కడ ఇస్తూ ఉంటాం, అది చూసుకోవాలి। గణేష్ ఉత్సవ నిర్వాహకులకి ఈరోజు కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరిగింది। దీనిలో భాగంగా ఉత్సవ నిర్వాహకులు పోలీసు వారి నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరిగింది। అందులో భాగంగా ఎవరైతే ఈ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఊరేగింపుల్లో డీజేలు, అలాగే సినిమా పాటలు, అలాగే భక్తికి సంబంధించిన పాటలు కాకుండా వేరే పాటలు పెట్టొద్దాను, అలాగే ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ఆర్కెస్ట్రాలు కానీ వేరే కార్యక్రమాలు నిర్వహించకూడదని గట్టిగా చెప్పడం జరిగింది। అలాగే ఆకతాయిలు, తర్వాత సంఘ వ్యతిరేక శక్తులు ఏమైనా సరే ఆ మండపాల పరిధిలో ఎవరైనా సరే గొడవలకు దిగుతున్నట్లయితే అటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా దాని మీద చర్యలు తీసుకుని మాకు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ చెప్పమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అక్కడ ఎవరైతే గొడవలు చేశారో వాళ్ళని ముందస్తుగా మాకు చెప్పినట్లయితే వాళ్ళ మీద బయట వరకు పెట్టడం కానీ వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం అయితే జరుగుతూ ఉంటాయి। ఎవరైతే ఉత్సవ నిర్వాహకులకి చెప్పేది ఏంటంటే ఈ నెక్స్ట్ టైము ఈ ఏరియాలో ఏదన్నా
చెప్పిన తర్వాత కూడా నిర్వాహకులు సరిగ్గా వ్యవహరించకపోతే వారి యొక్క భవిష్యత్తులో వారికి ఇచ్చే పర్మిషన్ విషయంలో వాళ్ళు ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వమని ఈ సందర్భంగా తెలియజేస్తారు.